ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ప్రజలు తరచుగా నగలు నిల్వ చేయడానికి బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తారు. ఇంట్లో దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నందున నగలు లాకర్లు సురక్షితంగా ఉంటేనే అక్కడ పెడతారు. అవసరమైనప్పుడు మీరు మీ నగలను తీసుకోవచ్చు. లాకర్ వాడుకున్నందుకు బ్యాంకు చిన్న మొత్తంలో రుసుము వసూలు చేస్తుంది. దాని భద్రతకు కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి బంగారు లాకర్లకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఏమిటి, మీరు లాకర్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మీరు ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపైన కొన్ని పరిమితులున్నాయి. వివాహిత స్త్రీ 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. పెళ్లి కాని స్త్రీలకు ఈ పరిమితి 250 గ్రాములు, పురుషులకు ఈ పరిమితి 100 గ్రాములు మాత్రమే. అంటే వివాహిత జంట ఒకే ఇంట్లో నివసిస్తుంటే వారు 600 వరకు బంగారం ఉంచుకోవచ్చు. పన్ను ఎగవేత, అక్రమ బంగారం నిల్వలను నిరోధించడానికి ఈ నియమాలు రూపొందించారు. ప్రస్తుతం బ్యాంకు లాకర్లలో బంగారాన్ని నిల్వ చేయడానికి RBI ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. అంటే వినియోగదారులు లాకర్లో తమకు కావాల్సినంత బంగారం ఉంచుకోవచ్చు. అయితే లాకర్లో నిల్వ చేసిన బంగారం చట్టబద్ధంగా కొనుగోలు చేయబడిందా లేదా అని బ్యాంకు తనిఖీ చేయవచ్చు. దీనికోసం బిల్లు, కొనుగోలు రుజువు అవసరం. దీంతో పాటు చట్టవిరుద్ధంగా ఏదైనా ఉంచబడింది అనుమానం ఉంటే తప్ప మీ లాకర్లో ఏముందో బ్యాంక్ విచారించదు. దీపావళి తర్వాత బ్యాంకింగ్ నియమాలు మారాయి. ఇప్పుడు లాకర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు బ్యాంకుకు ప్రాధాన్యత జాబితాను అందించాలి. లాకర్ హోల్డర్ మరణించిన తర్వాత లాకర్ను తెరిచే హక్కు ఎవరికి ఉంటుందో ఈ పత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. కుటుంబం మధ్య వివాదాలు, చట్టపరమైన సమస్యలు నివారించడం ఈ నియమం ఉద్దేశం. గతంలో లాకర్ యజమాని మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తేవి. కానీ ఇప్పుడు జాబితాలో మొదటి వ్యక్తి లాకర్కు అర్హులవుతారు. అతను లేకపోతే జాబితాలోని 2వ పేరుకు అవకాశం ఇవ్వబడుతుంది.